నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సరికొత్త భారీ యాక్షన్ చిత్రం ఎన్బీకే 111 రూపొందుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలవడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై అంచనాలు భారీగా ఉన్నాయి. పృథ్వీ సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో శరవేగంగా జరుగుతోంది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన హై వోల్టేజ్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అయితే నందమూరి అభిమానుల కోసం చిత్ర బృందం తాజాగా ఒక అదిరిపోయే ప్రకటన చేసింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వదిలిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇనుప గొలుసులతో బంధించినట్లుగా ఉన్న భారీ ఎన్బీకే అక్షరాలు బాలయ్య పవన్ ను పీక్స్ లో ప్రెజెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ పోస్టర్ పై ఉన్న నో మోర్ వింటేజ్ ఓన్లీ న్యూ ఏజ్ అనే ట్యాగ్ లైన్ బాలకృష్ణను ఈ చిత్రంలో ముందెన్నడూ చూడని ఒక సరికొత్త అవతారంలో చూపించబోతున్నారనే బలమైన సంకేతాలను ఇస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే టాలెంటెడ్ హీరో మంచు మనోజ్ కూడా ఇందులో భాగం కాబోతున్నారు. ఇటీవలి ఆయన ఈ విషయాన్ని స్వయంగా అధికారికంగా ప్రకటించారు. కథను మలుపు తిప్పే ఒక అత్యంత పవర్ఫుల్ కీలకమైన పాత్రలో మనోజ్ కనిపించనుండటంతో సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మరింత హైప్ క్రియేట్ అయింది. మాస్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో తనదైన ముద్ర వేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్య అభిమానుల అభిరుచికి తగ్గట్టుగా థ్రిల్లింగ్ యాక్షన్తో పాటు హృదయాలను కదిలించే బలమైన భావోద్వేగాలతో ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. టెక్నికల్ పరంగా కూడా ఈ సినిమా చాలా బలంగా ఉండబోతోంది. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వీరసింహారెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థియేటర్లను ఊపేసిన తమన్ ఈసారి కూడా అంతకు మించిన హై వోల్టేజ్ ఆల్బమ్ను ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నట్లు బాలీవుడ్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే మేకర్స్ నుంచి వెలువడనున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.